సత్యసాయి జిల్లా అమ్మవారిపల్లికి అంతర్జాతీయ కీర్తి వచ్చిందంటే అందుకు కారణం సీఎం చంద్రబాబు అన్నారు మంత్రి సవిత. పెనుకొండ మండలం అమ్మవారిపల్లిలో 1,80,000 లీటర్ల నిల్వ సామర్థ్యం గల 2 వాటర్ ట్యాంకులు మోడల్ అంగన్వాడీ కేంద్రంకు పూజ నిర్వహించారు మంత్రి సవిత. కియా అధికారులు డాన్లీ యాంగ్లీమాతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. వైసీపీ హయాంలో దాచుకో అనే విధంగా సాగిన పాలన నాడు జగన్ ట్యాక్స్ కారణంగా ఎన్నో పరిశ్రమలు ఏపీ నుంచి పారిపోయాయని విమర్శించారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిశ్రమలతో పాటు అభివృద్ధి ఏపీకి నడుచుకుంటూ వస్తోందని చెప్పారు మంత్రి సవిత. తీసుకొచ్చి తాగునీరు సాగునీరు ఈ ప్రాంతానికి అందించి, అంతేకాకుండా ఇంటర్నేషనల్ కియా మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ ఇక్కడికి పెట్టడం నిజంగా చాలా గర్వంగా ఉంది. ఈరోజు ప్రపంచంలోనే సత్యసాయి జిల్లాకు ప్రత్యేకతమైన గుర్తింపు. ఒక పక్క లక్షలాది మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉపాధి చూపిస్తూ మరి ఈరోజు రాష్ట్రానికి సంపద కూడా సృష్టించగలుగుతున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంత వాసులందరూ ఈరోజు అన్ని విధాలుగా బాగుపడుతున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కియా పరిశ్రమ రావడం వల్ల లక్షలాది మంది ఉపాధితో పాటు మా నియోజకవర్గంలో కూడా సత్యసాయి జిల్లా నేను మన అధికారంలోకి రాగానే వాళ్ళతో రివ్యూ తీసుకున్నప్పుడు మన నియోజకవర్గం పెనుకొండ నియోజకవర్గంలోనే కియా పరిశ్రమ ఉంది, మీ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ద్వారా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలని అడగగానే వెంటనే స్పందించి కొన్ని పంచాయతీల్లో ఓవర్ హెడ్ ట్యాంక్స్ శాంక్షన్ చేశారు, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ శాంక్షన్ చేశారు, మరి సోలార్ లైట్స్ శాంక్షన్ చేశారు. అంతేకాకుండా ఆరోగ్యానికి ఇక్కడ ప్రాంతం చాలా వెనకబడిన ప్రాంతం, ఇబ్బంది పడుతున్నారు. వేరే ఇతర జిల్లాలకు వెళ్ళి హాస్పిటల్స్ చూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నాయి, ఎక్విప్మెంట్స్ తక్కువగా ఉంటాయని తెలియజేయగానే 2 కోట్ల రూపాయలతో ఎక్విప్మెంట్స్ కూడా పెనుకొండ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఈరోజు ఎంఓయూ